నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పల్లీల పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరిగా నచ్చుతుంది. అంత బాగా ఉంటుంది. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. తీసుకొని ఇందులో నుంచి నేను నార తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు అనేది ఎంత మీరు పచ్చిపులుసు చేయాలనుకుంటున్నారో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకొని తగినంతగా వాటర్ వేసుకొని 15 నిమిషాలు చింతపండును నాననివ్వండి. ఒక పావు కప్పు పల్లీలు తీసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ పల్లీలను పచ్చివాసన లేకుండా మంచిగా వేపుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఈలోగా చింతపండు నానిపోయింది కదా, చింతపండును మనము జ్యూస్ తీసుకోవాలండి. ఇందులో మనం వాటర్ వేసేసుకొని చింతపండు జ్యూస్ తీసుకొని ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకొని పెట్టేసుకోవాలి. ఈ పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. మనం పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి పులుసులో వేసుకుంటే పిల్లలు తినరండి. అందుకని ఇలా పల్లీలలో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. పట్టుకున్న తర్వాత వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనము పచ్చి పులుసులో ఈ పేస్ట్ను కలుపుకోవాలి. ఇలా అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా పల్లీలు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసుకొని వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అంతా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ పచ్చి పులుసు అంతా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1½ స్పూన్ దాకా నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని 1 కప్పు తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది పచ్చి పులుసు. అలాగే ఇందులోకి బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం బదులు మీరు చక్కెర కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం ఏది వేసుకున్నా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. అంతే అండి, మనకు పోపు అనేది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసులో పెట్టేయడమే. చూసారు కదా, ఇలా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చి పులుసు అయితే అసలు నచ్చని వారంటూ ఉండరండి. అంత కమ్మగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ కంపల్సరీగా ట్రై చేయండి. చూసారు కదండి, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. మరి మీకు ఈ ఇంట్రెస్టింగ్ రెసిపీ నచ్చినట్టయితేనంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.